బ్రేకింగ్ న్యూస్. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వరదలోనే కారులో ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాహనంతో సహా కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ వాహనం మాత్రం ఒక చోట చెట్టుకు ఇరుక్కొని అడ్డుపడి ఆగింది. కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాడ మాత్రం ఇంతవరకు తెలియలేదు. బుడమేరులో వరదకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. ప్రవాహానికి కారుతో సహా కొట్టుకుని వెళ్ళిపోయాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మచిలీపట్నానికి చెందిన ఫణికుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. గన్నవరంలో బంధువుల ఇంటికి కారులో వెళ్ళాడు ఫణికుమార్. తిరిగి వెళుతుండగా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోందని, విజయవాడ మీదుగా వెళ్ళాలి అని బంధువులు సూచించారు. అయినా వినకుండా కేసరపల్లి, ఉప్పలూరు, కంకిపాడు మీదుగా వెళ్తానని చెప్పి ఫణికుమార్ బయలుదేరి వెళ్ళాడు. బుడమేరు ప్రవాహానికి వాహనంతో సహా ఫణికుమార్ కొట్టుకుని వెళ్ళిపోయాడు. నిన్న రాత్రి నుంచి ఫణికుమార్ ఆచూకీ దొరకడం లేదు. ఫణికుమార్ కారును వదిలేసి ఎక్కడికైనా ఈదుకుని వెళ్ళిపోయి ఉండుంటాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫణికుమార్ ప్రాణాలతో ఉంటే బాగుండు అని, ఉండాలి అని వాళ్ళంతా కోరుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి ఫణికుమార్ ఆచూకీ దొరకడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఫణికుమార్ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ వాహనంలోనే ఫణికుమార్ విజయవాడ నుంచి బంధువుల ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళుతూ ఉండగా మచిలీపట్నానికి వెళ్ళాడు వినాయక చవితికి. ఆ తర్వాత విజయవాడ వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవలతో ఆ ప్రాంతాన్నంతా గాలిస్తూ ఉన్నారు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోందని నిన్నటి నుంచి అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇళ్ల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని సూచనలు చేశారు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం ఆ బంధువులు చెప్పినప్పటికీ లేదు పర్వాలేదు అంటూ ఆ వాహనంలో వేరే రూట్లో వెళ్ళాడు. బుడమేరు పరివాహక ప్రాంతం నుంచి వెళ్ళాడు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనంతో సహా కొట్టుకు వెళ్ళిపోయాడు. ఆ వాహనం మాత్రం ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఇరుక్కుని ఆగింది. అధికారులు, కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు. కొన్ని పడవల్లో ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతూ ఉన్నారు. ఫణికుమార్ ఆచూకీ ఎక్కడో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఫణికుమార్కి ఏమీ కాకూడదు, ఫణికుమార్ ప్రాణాలతో ఉండాలి, ఫణికుమార్ క్షేమంగా ఉండాలి ఎక్కడో చోటని కోరుకుంటూ ఉన్నారు. కానీ వాహనంలో ఫణికుమార్ లేడు. కేవలం వాహనం మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంది. ఫణికుమార్ ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. మా ప్రతినిధి హుస్సేన్ పూర్తి సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. హుస్సేన్, ఏంటి పరిస్థితి? ఫణికుమార్ ఆచూకీ కనుగోవటానికి గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రోహిత్, హైదరాబాద్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ వినాయక చవితి ఉండడంతో స్వగ్రామం మచిలీపట్నానికి రావడం జరిగింది. అయితే దారిలో వెళ్ళేటువంటి క్రమంలో గన్నవరంలో ఉన్నటువంటి తమ బంధువుల్ని కలిసి మాట్లాడి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో గన్నవరం బంధువుల ఇంటికి వెళ్ళారు. వినాయక చవితి పండగ నేపథ్యంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉన్నటువంటి వారందరినీ మాట్లాడిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమైపోయాడు. అయితే బంధువులంతా కూడా చెప్పారు ఇటు విజయవాడ నుంచి వెళ్ళాలని సూచించినప్పటికీ అయితే ప్రధానంగా ఈ బుడమేరు వరద ప్రవహించేటువంటి ఏరియాకు వెళ్ళడంతో ఒకసారిగా ప్రమాదం చోటు తీసుకుంది. బుడమేరు వరద ప్రవాహానికి సాఫ్ట్వేర్ ప్రయాణించేటువంటి కారు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే తన ఈ మణికుమార్ యొక్క జాడ కనిపించకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ రావడము, మణికుమార్ యొక్క రెస్పాండ్ కాకపోవడంతో బంధువులంతా కూడా ఈ పోలీసులకి, రెస్క్యూ టీంకి ఇన్ఫార్మ్ చేసినటువంటి నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున మణికుమార్ జాడ కోసం వెతికినటువంటి పరిస్థితి ఉంది. ఆచూకీ కనిపిస్తుందనేటువంటి ఆశతో ఒకవైపు బంధువులు ఎదురు చూస్తున్నారు, మరోవైపు రెస్క్యూ టీం కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ కనిపిస్తాడా, మణికుమార్ ఎక్కడికైనా వెళ్ళాడా అనేటువంటి దీని మీద. ఎందుకంటే మనకు కనిపిస్తుంది పక్కన ఉన్న వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒక చోట నిలిచిపోయినటువంటి వాహనము, ఏ కారు అయితే కనిపిస్తుంది. కానీ అందులో మాత్రం మణికుమార్ లేకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు బంధువులు. మణికుమార్ సేఫ్ జోన్లో దిగిపోయి కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉందా, లేకపోతే వరద ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి క్రమంలోనే కారులో నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా ఒడ్డు మార్గంలో కానీ లేకపోతే చెట్టు కొమ్మో ఎక్కడ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఏదన్నా ఆసరాగా పట్టుకొని అక్కడే నీళ్ళలో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తుంది రెస్క్యూ టీం. మరోవైపు నిన్న సాయంకాలం నుంచి ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇంకోవైపు
పోలీసులు, రెవెన్యూ శాఖ అంతా కూడా రెస్క్యూ చేసి ఆ ప్రాంతంలో మణికుమార్ జాడ కోసం వెతికేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ జాడ కనిపించలేదు. ఆందోళన చెందుతున్నారు బంధువులంతా కూడా. మరోవైపు క్షేమంగా సురక్షితంగా తిరిగి వస్తాడు మణికుమార్. మా మణికుమార్ దగ్గరలోనే ఉన్నాడు, సాయంత్రం లోపు వస్తాడనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బంధువులంతా కూడా. అయితే రెస్క్యూ కొనసాగుతుంది. పోలీసులు రంగంలో దిగారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా మణికుమార్ జాడ కోసం వెతికేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద ఈ బుడమేరు వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆ విజువల్స్లో చూస్తున్నటువంటి కారు యొక్క పరిస్థితి చూసినట్లయితే వరద ప్రవాహంలో కొట్టుకొచ్చే అంటే కారు మాత్రమే కనిపిస్తుంది, కానీ మణికుమార్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ మణికుమార్ క్షేమంగా ఉండాలనే ఆర్టీవీ కోరుకుంటుంది. మణికుమార్ ఎక్కడున్నా సాయంత్రంలోగా అంటే ఎక్కడ ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రవాహంలో ఎక్కడన్నా చెట్టు కొమ్మ పట్టుకొని ఉంటే మాత్రం తిరిగి వస్తాడు, తిరిగి రావాలని ఆర్టీవీగా మనం కోరుకుందాం. ఆ భగవంతుని ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో ఆశగా నిన్నటి రోజున పండగ చేసుకున్నాడు, మాతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నాడు. మరి ఆ విఘ్నాలు అందించేటువంటి వినాయకుని పూజలో పాల్గొని అక్కడ భోజనం చేసుకుని అక్కడ తిరిగి తన హైదరాబాద్కు వెళ్ళాలి డ్యూటీ నేపథ్యంలోని మణికుమార్ వెళ్ళేటువంటి క్రమంలో ఇలాంటి ఘటన జరగడంతో ఒకవైపు మణికుమార్ కుటుంబంతో పాటు ఆ బంధువర్గంలో కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. మణికుమార్ గన్నవరంకి రాకుండా విజయవాడ నుంచే ఇటు ఈ దారి గుండా హైదరాబాద్కి వెళ్ళింటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదు, చాలా సేఫ్గా ఉండేది. కానీ బంధువులు గన్నవరంలో ఉన్నటువంటి బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా కోసం చూసేకొచ్చి ఇలా రిస్క్లో పడిపోయాడు, ఎక్కడున్నాడు మణికుమార్ అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మణికుమార్ ఎక్కడున్నా కూడా తిరిగి రావాలని, మణికుమార్ క్షేమంగా ఉంటాడు, ప్రాణాలతో ఉంటే తప్పనిసరిగా తను సేఫ్ జోన్లో ఉంటే మాత్రం తను సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత అక్కడున్న మణికుమారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే తమ బంధువులకి ఒకరికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఆ కుటుంబంలో ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని కల్పిస్తుంది. కానీ అనుకోని విధంగా ప్రకృతి కాటేసింటే వరద ప్రవాహంలో ఉధృతిలో కొట్టుకుపోయి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం మరి మణికుమార్ జాడ కనుక్కోవడం మాత్రం చాలా రిస్క్గా మారిపోయింది. వరద ప్రవాహం తగ్గితే తప్ప తన జాడ కనుక్కోలేనటువంటి పరిస్థితి, రిస్క్యూ టీం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం నిన్న రాత్రి నుంచి మణికుమార్ జాడ కోసం రెస్క్యూ టీం వెతుకుతూనే ఉంది. ఇప్పటికీ మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతున్నా కూడా రెస్క్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మణికుమార్ ఒకవేళ సేఫ్ జోన్లో ఉండింటే మాత్రం తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆర్టీవీ కోరుతూ ఆ బంధువులంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆ రకంగా కోరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మణికుమార్ క్షేమంగా తిరిగి రావాలని ఆశిద్దాం. రోహిత్. రైట్ హుసేన్, బుడమేరులో వరదకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫణికుమార్ ఆచూకీ ఎంతవరకు తెలియడం లేదు. ప్రవాహానికి కార్తో సహా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఫణికుమార్ మచిలీపట్నానికి చెందిన వ్యక్తి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండుగకు స్వగ్రామానికి వెళ్ళాడు. గన్నవరంలో బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోందని విజయవాడ మీదుగా వెళ్లాలని బంధువులు సూచించారు. అయినా వినకుండా కేసరపల్లి, ఉప్పలూరు, కంకిపాడు మీదుగా వెళ్తానని చెప్పాడు ఫణికుమార్. బుడమేరు ప్రవాహానికి కార్తో సహా కొట్టుకుని వెళ్ళిపోయాడు. నిన్న రాత్రి నుంచి ఫణికుమార్ ఆచూకీ దొరకడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫణికుమార్ క్షేమంగా రావాలి అని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.